వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అలాగే లోక్సభ స్థానాలు కూడా 25 అవుట్ ఆఫ్ 25 అంటూ తెగ ఊదరగొట్టేసి ఇప్పుడు గెలవాలంటే అభ్యర్థులను మార్చేయాలని భావిస్తున్నారు. అయితే అభ్యర్థులను కాదు, గెలవాలంటే అధినేతను మార్చాలని ఆయన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీ విడిచి వెళ్లిపోతున్న నేతలు చెబుతున్న మాట ఇది. ఇప్పటి వరకు ఆయన ఇలాంటి మార్పులు చేర్పులతో 5 జాబితాలు విడుదల చేశారు. మొత్తం 61 అసెంబ్లీ 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టినా పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇక అలాగే చెప్పినట్లే ఒంగోలు లోక్సభ బాధ్యతలు చెవిరెడ్డికి కట్టబెట్టారు. గత్యంతరం లేక బాలినేని సర్దుకుపోయి ఒంగోలు అసెంబ్లీ సీటుతో సర్దిపెట్టుకుంటారని చెప్పేశారు. అయినా ఆయనలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏ క్షణంలోనైనా నివురు తొలగించుకొని బగ్గుమారడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఇక మాగుంట అయితే పార్టీని వీడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంతకాలం తనకు నెల్లూరులో తిరిగే లేదని, పార్టీని వీడిన కోటంరెడ్డి, మేకపాటి, ఆనం ముగ్గురికి తన తడాక చూపిస్తానంటూ గంభీర ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఆయన నెల్లూరు నుంచి మార్చేసి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమంటున్నారు. ఆయన ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నా పార్టీ మారే యోచన చేస్తున్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అనిల్ కుమార్ యాదవ్ మాకు వద్దంటే వద్దంటూ నరసరావుపేట వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఆందోళన బాట పడ్డారు. ఎలాగోలా సర్దుకుని పోటీ చేసినా నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా పార్టీ శ్రేణులు సహకారం లేకుండా గెలిచే అవకాశాలు లేవని అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఇక అదేవిధంగా సచివేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఈసారి తిరుపతి నుంచి లోక్సభకు పోటీ చేయాలంటూ జగన్ ఆదేశించి సత్యవేడు టికెట్ నూకతోటి రాజేష్ కిచ్చారు. ఈ మార్పును అంగీకరించని ఆదిమూలం పార్టీకి గుడ్ బై కూడా చెప్పేశారు. ఇంకా మరిన్ని జాబితాలు ఉన్నాయని అంటున్నారు. ఒక్కో జాబితాలో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి పెరిగిపోతుంది. జాబితాలు పూర్తయ్యే నాటికి పార్టీలో ఉండేదెవరో, గుడ్ బై చెప్పి వెళ్లేదెవరో అన్న అయోమయం పార్టీ శ్రేణుల్లో నెలకొనింది.